ప్రధాని మోదీ కేబినెట్లోకి కేంద్ర మంత్రిగా చంద్రబాబు నాయుడును తీసుకుంటున్నారన్న చర్చ డావోస్ వరకు పాకింది. స్విట్జర్లాండ్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో బ్లూంబర్గ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం చంద్రబాబు కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ప్రధాని మోదీ కేబినెట్లోకి చంద్రబాబు వెళ్తున్నారన్న ప్రశ్నకు చంద్రబాబు ఓపెన్గానే సమాధానం ఇచ్చారు. గత 5 ఏళ్లలో ఏపీ పూర్తిగా నాశనమైపోయిందన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియను పునఃప్రారంభించినట్లు తెలిపారు. విభజన తర్వాత రాష్ట్రం సమస్యల్లోకి వెళ్ళిపోయిందని, ఆ తర్వాత వైసీపీ హయాంలో మరింతగా కష్టాలు పెరిగిపోయాయని చెప్పారు చంద్రబాబు. ప్రధాని మోదీని నేరుగా ఆయనతో కలిసి పనిచేస్తారా అన్న ప్రశ్న అడిగితే దానికేం చెప్తారంటూ చంద్రబాబుకు ప్రశ్న ఎదురుకాగా దానికి నేర్పుగా సమాధానం చెప్పారు చంద్రబాబు. ఇప్పటికే టీమిండియా పేరుతో మోదీతోనే కలిసి పనిచేస్తున్నానన్న చంద్రబాబు టీడీపీ కూడా దేశ నిర్మాణంలో భాగస్వామ్యంగా ఉంది అన్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఉన్నవారు, ఎన్డీఏలో ఉన్న సీనియర్ లీడర్లంతా వాళ్ల పనులు వాళ్ళు సమర్థంగానే నిర్వహిస్తున్నారన్న CBN 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్తో తన ఆలోచన అంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపైనే దృష్టి సారించినట్లు తెలిపారు. నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం తప్ప తనకు ఏ ఇతర రాజకీయ ఉద్దేశాలు లేవని తేల్చి చెప్పారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.